ఇప్పుడు మనం యానిమేషన్ ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో యానిమేషన్ ప్రిన్సిపల్స్ ముందు నేను 12 యానిమేషన్ ప్రిన్సిపల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను థియరీ, రైట్? అందులో ఫస్ట్ మనం స్ట్రెచ్ అండ్ స్క్వాష్. స్ట్రెచ్ అండ్ స్క్వాష్ అంటే ఏం లేదు, ఇట్స్ అన్ యానిమేషన్ ప్రిన్సిపల్ వేర్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ క్యారెక్టర్ డిఫార్మ్స్ కంప్రెసింగ్ అంటే స్క్వాషింగ్ అపాన్ ఇంపాక్ట్ ఆర్ స్ట్రెచింగ్ అవుట్ అంటే స్ట్రెచింగ్ డ్యూరింగ్ ర్యాపిడ్ మూమెంట్. Okay, this technique gives drawings and models a sense of weight, flexibility, and life, while strictly preserving the object's total value. సో అంటే మనం స్ట్రెచ్ అండ్ స్క్వాష్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే స్పీడ్, వెలాసిటీని చూపించాల్సి వచ్చినప్పుడు ఆబ్జెక్ట్స్కి మనం స్ట్రెచ్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడైతే స్ట్రెచ్ అయిన ఆబ్జెక్టు కింద మనకి సర్ఫేస్కి తగిలినప్పుడు అదేమవుతుందంటే స్క్వాష్ అవుతుంది లేదా రీకాయిల్ అంటారు. ఓకే, సో దాన్ని మనం ఒక చిన్న అసైన్మెంట్ ద్వారా ప్రాక్టికల్గా మనం చూద్దాం. ఓకే, సో ఇది నా టెక్స్ట్. ఇది ఇందాక నేను విజిబిలిటీ ఆఫ్ చేసాను దీన్ని. చూడండి, నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక డ్రాయింగ్ అంటే మనం ఒక చిన్న బౌన్సింగ్ బాల్ ద్వారా దీన్ని యానిమేట్ చేద్దాం. ఇదేంటంటే టెక్స్ట్, దీన్ని అందాక విజిబిలిటీ ఆపేద్దాం. అండ్ ఇదేంటి స్టేజ్. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ ఇచ్చాను విజిబిలిటీ కోసం. ఓకే, ఈ స్టేజ్ని మనం ఇన్నప్పుడు ఒక 20 ఫ్రేమ్స్ దాకా రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ ఫ్రేమ్ అంటున్నాను. అంటే ఈ ఫ్రేమ్ ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అయింది అని దాని అర్థం. ఓకే, ఇప్పుడు బాల్ని ఏం చేస్తానంటే బాల్ ఏం లేదు, ఇక్కడ మనం ఎలిప్స్ టూల్ తీసుకొని ఓవెల్ షేప్ తోటి, ఓకే, దీన్ని మనం షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని డ్రా చేస్తే రౌండ్ అన్నది వస్తుంది అనమాట, రైట్? అది బాల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ 5 ఫ్రేమ్స్ దగ్గర రైట్ క్లిక్ చేసి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటున్నాను. అంటే ఏంటి, ఇదే ఫ్రేమ్ మనకి ఇక్కడ దాకా వచ్చిందనమాట. సో దీన్ని ఇక్కడ ఆనియన్ స్కిన్ ఆన్ చేస్తున్నాను. ఆనియన్ స్కిన్ అంటే ఏంటి, వెనకాల ఉన్న ఆబ్జెక్ట్ మనకి కనబడుతుంది అనమాట. ఓకే, అంటే ఈ ఫస్ట్ ఫ్రేమ్ ఉంది, ఈ 5th ఫ్రేమ్ దగ్గర సేమ్ మనకి డూప్లికేట్ అయింది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే కింద డౌన్ యారో తోటి మనం షిఫ్ట్ ప్రెస్ చేసి డౌన్ యారో కొడితే కొంచెం కిందకి ఇలా వస్తుంది, ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఇది నా ఫ్లో. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ రోలర్ని వేసుకుందాం. సో నేను రోలర్ వచ్చి ఇక్కడ పెడతాను. అంటే ఏంటి, ఆ రోలర్ అన్నది మనకి సపోజ్ ఫ్లోర్ లాంటిది అనమాట. అంటే అక్కడ అది టచ్ అవుతుంది బాల్, రైట్? ఈ రోలర్ అటు ఇటు మనం కదలకుండా దీన్ని ఏం చేయొచ్చు, వ్యూలోకి వచ్చి మనం గైడ్స్లో లాక్ గైడ్స్ అనేసి గైడ్స్ అనేది మనకి లాక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ ఫ్రేము, ఇది 5th ఫ్రేమ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, మనకి స్ట్రెచ్ అవ్వాలి. ఓకే, సో స్ట్రెచ్ అవ్వడానికి నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ యూజ్ చేస్తాను, క్యూ. సో క్యూ కొట్టి, సో నేను దీన్ని ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను. సో ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ముందుకి వెనక్కి పైకి కిందకి పెరుగుతుంది కదా. సో ఈ సైడ్స్ని మనం తగ్గించాలి. ఇలా అంటే ఎంతైతే మనకి ఆబ్జెక్ట్ ఫ్రంట్ బ్యాక్ పెరిగిందో అంత లోపలికి మనం తగ్గించాలి. ఓకే, ఇది ఈ రోలర్ని దాటి బయటికి రాకూడదు. ఓకే, డన్. ఈ స్టేజ్ని లాక్ చేసేద్దాం, అది కదులుతుంది అది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నేను ఏం చేస్తానంటే ఆనియన్ స్కిన్ అన్నది ఇచ్చాను కదా, దీన్ని అందాక ఆఫ్ చేసేసి ఈ రెండింటికి కీ ఫ్రేమ్స్ మధ్యలో ఇక్కడ మనం క్రియేట్ క్లాసిక్ ట్విన్ అనండి. సో ఎప్పుడైతే క్లాసిక్ ట్విన్ అప్లై చేస్తానో, ట్విన్ అప్లై చేయాలంటే ముందు ఆబ్జెక్ట్ మనం సింబల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. మనం ఒకవేళ కన్వర్ట్ చేయకపోతే ఇది అడుగుతుంది అనమాట, సింబల్ కింద కన్వర్ట్ చేయమని. ఓకే అనండి, సో అయింది. ఇప్పుడు మనం దీన్ని చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఆబ్జెక్ట్ అన్నది ఇలా స్ట్రెచ్ అవుతూ ఇక్కడ దాకా వచ్చింది కదా. సో డన్.
అయితే ఇంతకుముందు మనం బౌన్సింగ్ బాల్ యానిమేషన్ చేసినప్పుడు మీకు చెప్పాను. ఇక్కడ ఏంటంటే బాల్ గ్రావిటీకి ఆపోజిట్లో ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం స్లోగా డిలే అవుతూ కిందకి జారి వస్తుంటుంది అనమాట. సో ఇక్కడ మనం చిన్న డిలే చూపించాలి. నేను ఇలా ఆనియన్ స్కిన్ ఆన్ చేశాను అనుకో, ఆనియన్ స్కిన్ ఆన్ చేస్తే చూడండి అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇలా ఉండకూడదు. ఇక్కడ లిటిల్ బిట్ స్లో ఉండి ఇక్కడ ఫాస్ట్ ఉండాలన్నమాట, రైట్? దీనికోసం ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ ఫ్రేమ్ని క్లిక్ చేసి ఈ సైడ్ ప్రాపర్టీస్లో ఈజ్ ఉంది, ట్విన్నింగ్, రైట్? క్లాసిక్ ఈజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఈజ్ ఇన్. సో ఇక్కడ ఈజ్ ఇన్ ఏంటంటే ఇక్కడ కర్వ్ ఉంది, ఇక్కడ స్ట్రైట్ ఉంది. ఇక్కడ కర్వ్ ఉంది అంటే ఏంటి? ఇదేం లేదు చూడండి, ఇది ఫస్ట్ కీ పోజు, ఇది లాస్ట్ కీ పోజు, ఫస్ట్ కీ పోజు, లాస్ట్ కీ పోజు. ఇక్కడ స్లో ఉంటుంది అనమాట. కర్వ్ ఉన్న దగ్గర స్లో ఉంటుంది, ఈ స్ట్రైట్గా ఉన్న దగ్గర స్పీడ్ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం క్వాడ్, క్యూబిక్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఎంత ఎక్కువగా స్లో అవ్వాలి, స్ట్రెచ్ అవ్వాలన్నది. ఇందులో నేను క్వాడ్ అన్నది సరిపోతుంది. ఓకే, ఇందులో నేను ఈ క్వాడ్ని అప్లై చేస్తున్నాను. ఇది అప్లై చేసినప్పుడు డైరెక్ట్గా మనం ఇలా అప్లై చేసినప్పుడు మాత్రం ఇది అప్లై అవ్వదు. సో అది ఏం చేయాలంటే డబుల్ క్లిక్ టు అప్లై. సో డబుల్ క్లిక్ అప్లై అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఆనియన్ స్కిన్లో మనకు చూపిస్తుంది చూడండి, ఇక్కడ స్లో ఉంది, ఇక్కడ ఫాస్ట్ ఉందన్నమాట. అంటే మనం దీన్ని ఇలా ప్లే చేసాం అనుకో, సో మనకి ఇలా పడింది బాల్. ఓకే, డన్. నేను దీన్ని ఇంకొక ఫ్రేమ్ను ఇలా పెంచుతాను. ఎస్, ఇక్కడ దాకా డన్. సో ఇక్కడ దాకా వచ్చింది. ఎప్పుడైతే దీనికి ఇలా టచ్ అయిందో గ్రౌండ్కి స్ట్రెచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది కదా, ఇదేం చేస్తుంది మళ్ళీ రీకాయిల్ అంటే ఏంటి, స్క్వాష్ అవ్వాలి ఇలాగా కదా. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇన్సెట్ కీ ఫ్రేము, సో దీన్ని నేను ఇలా స్క్వాష్ చేస్తున్నాను. సో దీన్ని గ్రౌండ్కి మనం టచ్ చేద్దాం. ఓకే, సో గ్రౌండ్కి అన్నది నేను టచ్ చేశాను. ఓకే, ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే క్రియేట్ క్లాసిక్ ట్విన్ అంటున్నాను. సో ఇది మనకి ఇలాగా స్క్వాష్ అయింది. సో ఇలా స్క్వాష్ అయింది కదా. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్లాసిక్ ఈజ్ అన్నది అప్లై చేస్తున్నాను. ఓకే, క్లాసిక్ ఈజ్లో మనం ఈజ్ ఇన్ను అప్లై చేస్తున్నాను. సో నేను ఈజ్ ఇన్, ఈజ్ అవుట్, ఎస్ దీన్ని తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ స్పీడ్ని ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడ మనకి అప్లై చేస్తుంది కదా. సో నేను దీన్ని ఈజ్ అవుట్ని క్వాడ్ అప్లై చేశాను. ఓకే, సో మనకి ఎస్ ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడి నుంచి ఇలా వచ్చింది. ఓకే, దెన్ ఇక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుందంటే ఈ ఫ్రేము గాల్లోకి బౌన్స్ అవ్వాలి, ఎందుకంటే స్క్వాష్ అయిన తర్వాత అలా ఉండదు కదా, బౌన్స్ అవుతుంది. సో బౌన్స్ అవ్వడానికి నేను ఇక్కడ ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటాను. కీ ఫ్రేమ్ అయ్యి మళ్ళీ నేను క్యూ కొట్టాను. క్యూ అంటే ఏంటి, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్, రైట్? సో నేను దీన్ని ఇదే ఫ్రేమ్ నేను కాపీ చేసి వాడుకుంటున్నాను నేను. సో కాపీ ఫ్రేమ్స్ అండ్ ఇక్కడికి వచ్చి పేస్ట్ ఫ్రేమ్స్ అంటున్నాను. సో పేస్ట్ అయింది. సో దీన్ని నేను అప్ యారో కొడుతున్నాను, ఎందుకంటే అక్కడికి ఇది జంప్ అయినట్టు అనమాట. ఎప్పుడైతే మనం స్ప్రింగ్ని గట్టిగా నొక్కి వదిలినప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి పైకి బౌన్స్ అవుతుంది. సో అలా అనమాట ఇది. సో మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో మనం క్రియేటివ్ క్లాసిక్ ట్విన్ అన్నాం. చూడండి ఇలా వచ్చింది, ఇక్కడి నుంచి ఇలా వచ్చింది ఇది. ఓకే, ఒక్కసారి నేను ఇలా ప్లే చేస్తున్నాను, డన్. ఓకే, అండ్ ఇక్కడ కూడా క్లాసిక్ కీస్లోకి వచ్చి ఇక్కడ అప్లై చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి స్పీడ్ని చూపించాలి బ్యాక్ ఇలా బౌన్స్ అవుతున్నప్పుడు, రైట్? ఇక్కడ నుంచి
నేను దీన్ని క్వాడ్ని అప్లై చేశాను అండ్ ఇది ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి నేను ఏం చేస్తానంటే ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటున్నాను. ఇన్సెట్ కీ ఫ్రేమ్ అని ఇది నాకు ఈ ఫ్రేమ్ లాగా అవ్వాలి. అంటే దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అంటున్నాను, పేస్ట్ ఫ్రేమ్స్. సో మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ ఏరియాలో మనకి స్లో ఉండాలి యాక్షన్ కదా. సో అప్పుడు నేను ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని ఈజ్ అవుట్ని యూజ్ చేస్తాను. మనకు క్వాడ్ అంటే ఇక్కడ ఏంటి స్లో ఉంటుంది అనమాట బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ. సో నేను డబుల్ క్లిక్ చేశాను, మనకి ఇది ఇలా వచ్చింది కదా. మనం దీన్ని ఇక్కడ దాకా బ్యాక్గ్రౌండ్ కూడా రిస్ట్రిక్ట్ చేసేసి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే లూప్ పెట్టి ఒకసారి యానిమేషన్ని రిపీటెడ్గా చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు యాక్చువల్గా అది యానిమేషన్ అన్నది మనకి తెలుస్తుంది. ఎస్, దిస్ నైస్. ఓకే, సో ఈ ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే కనుక మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆనియన్ స్కిన్లో ఇలా చూసుకుందాం, ఇలా ఉంది యాక్షన్ ఇది. ఓకే, సో ఒకసారి నేను మళ్ళీ రిపీట్గా ప్లే చేస్తున్నాను. డన్. ఇక్కడ నుంచి ఇది 6 ఫ్రేమ్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి 6, ఇది కూడా 6 ఫ్రేమ్స్ ఉంది. ఓకే, చూడండి. అయితే ఇది మనం ఈ ఫస్ట్ ఫ్రేము లాస్ట్ ఫ్రేము మనకి 2 టైమ్స్ వచ్చింది, సేమ్ టు సేమ్ కదా. సో ఈ లాస్ట్ ఫ్రేమ్ మనం రిమూవ్ చేసేయచ్చు. సో నేను ఇలా రిమూవ్ చేశాను అనుకో, రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడున్న ఆ ట్వీన్ అన్నది డిస్కనెక్ట్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈ మొత్తం ఫ్రేమ్స్ని షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి నేను ఇక్కడ కన్వర్ట్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ని నేను ఏం చేస్తానంటే ఈచ్ కీ ఫ్రేమ్ కింద మార్చేస్తాను. అంటే ఈ ట్వీన్లో ఉన్నదాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ కింద ఈచ్ ఫ్రేమ్ని కీ ఫ్రేమ్ కింద మార్చేసాను. ఓకే, డన్, మారిపోయింది. ఇప్పుడు మనకేంటి ఇందులో ఆ ట్వీన్ అన్నది లేదు. సో ఇక్కడ నేను దీన్ని రిమూవ్ క్లాసిక్ ట్వీన్ అంటున్నాను. ఇది అండ్ ఫస్ట్ది రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్రేమ్స్ అక్కడ రిపీట్ అవుతే అక్కడ కొంచెం స్లో అవుతుంది. కాబట్టి నేను దీన్ని రిమూవ్ ఫ్రేమ్స్ అని నేను తీసాను. రైట్, సో బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడికి రిస్ట్రిక్ట్ చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని లూప్లో పెట్టాను. సో దిస్ ఇస్ నైస్, రైట్. సారీ, ఆనియన్ స్కిన్ కూడా పెడదాం. చూసారా, ఇక్కడ స్లో ఉంది, తర్వాత ఇదంతా స్ట్రెచ్ ఉందన్నమాట. సరే, దీన్ని కంట్రోల్ ఎస్ అన్నది కొట్టేసాను. రైట్, సో ఇది నాకు ఇది 14 ఫ్రేమ్స్ అలా వచ్చింది కదా. ఇక్కడ నేను ఒకసారి ఫ్రేమ్ రేట్ నేను ఒక 14 ఫ్రేమ్స్లో ఇలా పెట్టాను. వీటిని ఇలా అప్లై చేస్తాను. వచ్చి మనకి ఇక్కడ స్లో మోషన్లో ఆ బాల్ అన్నది కనబడుతుంది ఇక్కడ. ఓకే, సో మనం టైమింగ్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాను, 24 ఫ్రేమ్స్ పెడుతున్నాను. సో మనకి డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. రైట్, సో ఫ్రేమ్ రేట్ అన్నది నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను 12 ఫ్రేమ్స్ కూడా పెడతాను. చూడండి, ఇది మనకి ఏంటంటే డెడ్ స్లో అనమాట. స్లో మోషన్లో బాల్ ఇక్కడ మనకి కరెక్ట్గా ఆ స్క్వాష్ స్ట్రెచ్ అన్నది తెలిసింది కదా. మనకు కొంచెం బిలీవబుల్గా ఉండాలి కాబట్టి సో నేను దీన్ని
యాక్చువల్ ఫ్రేమ్ రేట్లోనే పెట్టేస్తున్నాను. నేను ఇక్కడ 14 ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి 14 ఫ్రేమ్స్లో పెట్టేసి దీన్ని ప్లే చేస్తున్నాను. రైట్, 24 ఫ్రేమ్స్. యా, దిస్ ఇస్ నైస్. సో ఇక్కడ మనకి ఏంటంటే బౌన్సీనెస్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఇదేంటి మనకి ఈ బౌన్సింగ్ బాల్ ని మనం స్ట్రెచ్ అండ్ స్క్వాష్కి మనం అప్లై చేసాం అనమాట. రైట్, సో ఇది స్ట్రెచ్ అండ్ స్క్వాష్కి మనం ఎగ్జాంపుల్గా మనం చేసిన వర్క్ అది. ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను కంప్లీట్గా ఫైనల్ దీంట్లో. సో ఇవి మనకి కనబడకూడదు అనుకుంటే దీన్ని ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ గైడ్ కింద పెట్టేసాను. సో ఈ సింబల్ వస్తుంది అనమాట. ఈ సింబల్ వస్తే ఏంటి, మనం ప్లే చేసినప్పుడు అనవసరమైనవి మనకి ఇక్కడ కనబడవు. దిస్ ఇస్ నైస్. ఇది మనకి స్ట్రెచ్ అండ్ స్క్వాష్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు.